హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ముచ్చట. ఇవాళ మనం నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న పిల్లర్ నెంబర్ 821 దగ్గర ఉన్న రాహుల్ కళాకార్ ఐడల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి గణేష్ చతుర్థి కోసం గణేష్ విగ్రహాలు, దుర్గాష్టమి కోసం దుర్గమాత విగ్రహాలు కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. లోకల్కి వెళ్ళేసి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాటి వివరాలు తెలుసుకుందాం రండి. చెప్పండి అన్న, మీ దగ్గర ఏ ఫీట్ నుంచి ఏ ఫీట్ వరకు ఐడల్స్ ఉంటే ఎంత ప్రైజెస్? మాది రాహుల్ కళాకార్ అండి. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. పిల్లర్ నెంబర్ 821 లెఫ్ట్ రైట్ ఉన్నాయి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే తయారీ. మన దగ్గర 4 ఫీట్ నుంచి 19 ఫీట్ వరకు అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తారా వెరైటీస్ ఏమేమి కొత్త వెరైటీస్ ఉన్నాయి ఇయర్ స్పెషల్? ఇయర్ స్పెషల్ వచ్చేసి ముంబై స్టైల్లో పబ్లిక్ బాగా అడుగుతున్నారని చెప్పేసి ముంబై స్టైల్ చేయించాము. ఇది వచ్చేసి ఆల్రెడీ ఈ మోడల్స్ సోల్డ్ అవుట్ అయినాయి మన దగ్గర. మహారాజా కూలర్ ముంబై స్టైల్లోనే మహారాజా. ఎంత ప్రైస్? ప్రైస్ అంటే ఇక మనం మార్కెట్లో ఏ విధంగా అమ్ముతున్నారో దానికంటే కొంచెం తక్కువనే అమ్ముతున్నాం. ధూల్పేట నుంచి కంపేర్ చేస్తే మాత్రం మనం నాగోల్లో తక్కువనే అమ్ముతున్నాం. ఇంకా చిన్న విగ్రహాలలో ఎలాంటి వెరైటీ? ఈసారి బాల్ గణేష్ అని వెరైటీగా చేపిస్తాం. త్రీ మంత్స్. 3 months ఇంకా నడుస్తుందా? ఇంకా నడుస్తుంది. గోడౌన్లో ఉంది. ముంబై స్టైల్లో ఇంకా కంప్లీట్ కాలేదు. అవి కూడా ఒక 1 week 10 daysలో కంప్లీట్ అయిపోయింది. మన గోడౌన్ వచ్చేసి బండ్లగూడ దగ్గర గోల్డెన్ విల్లా జైపూర్ కాలనీ దాటిన తర్వాత ఉంటుంది. 10 daysలో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దాదాపు 85% అయిపోయింది. వినాయకులు ఎప్పటి నుంచి సోల్డ్ అవుట్ అయిపోయింది? మాకు ఆల్రెడీ 1.5 months అవుతుంది. రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు మనకు, ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ 2 రాష్ట్రాలు. అంటే ఈసారి వచ్చేసి మనకు బెంగళూరు నుంచి కూడా వచ్చేది. మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు? మనం ఆల్రెడీ మార్కెట్లో 24 years అవుతుంది మన రాహుల్ కళాకారు. దాదాపు పబ్లిక్ చాలా మంది తెలుసు. ముందే మన దగ్గర ఆల్రెడీ తీసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనకు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అన్న ఏమైనా ఉన్నాయా, ఈసారి వెరైటీ ఏముంది అని చెప్పి మేము వాట్సాప్లో వాళ్ళకు పంపిస్తాం. లేదంటే యూట్యూబ్ ద్వారా, మీలాంటి యూట్యూబ్ ద్వారా వాళ్ళు చూసుకొని బుక్ చేసుకుంటారు వచ్చి. ఇప్పుడు కొత్తగా ఊరు నుండి ఎవరైనా ఇక్కడికి రావాలి అని అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ మీరు ఎట్లా ప్రమోట్ చేస్తారు? మేము అందరికి అందుబాటులోనే రీజనబుల్గానే అమ్ముతున్నాము. రావచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ పేరు చెప్పి పలానా యూట్యూబ్ ఛానల్లో చూసామన్నా అని చెప్తే సరే నెంబర్ ఏమన్నా ఇస్తారా? నెంబర్ ఇస్తాం. నెంబర్ కూడా ఉంటుంది. ఫోన్ చేస్తారు, వచ్చి బుక్ చేసుకుంటారు వాళ్ళని వస్తే. ఈ 13 feet ఈసారి మన దగ్గర ఉన్న విగ్రహాలలో ఇది ఒక యూనిక్ మోడల్ ఉంది మన దగ్గర. ఇది 13 feet ఉంటుంది. శివుని టైప్ అన్నట్టు రుద్రాక్ష. ఆల్మోస్ట్ ఇవి కూడా బుకింగ్స్ అయిపోయినాయి. ఒక 3 ఐడల్స్ ఉన్నాయి. నంది మీద వినాయకుడు ఉంది. అది ఈసారి మనం వెరైటీగా ఉంటుందని చేపించాము. రెగ్యులర్గా పబ్లిక్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక విధంగా పెడదామని అనుకుంటారు అన్నట్టు. ఒక ఇయర్ పెడితే మళ్ళీ ఇంకో ఇయర్ ఆ విగ్రహం పెట్టకుండా డిఫరెంట్గా అలా అని చెప్పేసి 15 feet రథం మీద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పికాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇందులో కూడా బుకింగ్స్ అయిపోయినాయి. ఒక 2 ఉన్నాయి. మోడల్ని బట్టి రేట్ ఉంటుంది. నార్మల్ గా 4 feet అయితే ఎంత నుంచి స్టార్ట్? మన దగ్గర 4 feet వచ్చేసి 9,000 8,000.
మనకు నెల్లూరు కూడా బుక్ అయిపోయింది. ఖమ్మం, నెల్లూరు, విజయవాడ, దాదాపు ఈ విగ్రహాలు 15 ఫీట్ విగ్రహాలన్నీ దాదాపు లాంగ్ లోనే బుక్ అయిపోతాయి. సార్ డిఫరెంట్ గా ఇంకోటి ఏంటంటే మనకు నంది పైన వినాయకుడు కూర్చున్నాడు. ఇది కూడా ఫస్ట్ టైం చేయించాం మనం. చిన్న వాటిలో కూడా ముంబై స్టైల్ అడుగుతున్నారు పబ్లిక్. యూత్ వాళ్ళు వచ్చి చిన్నది అంటే మామూలుగా అపార్ట్మెంట్ లో పెట్టడం కానీ, యూత్ గల్లీలలో చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా, అడుగుతున్నారు అని చెప్పేసి మేము ముంబై స్టైల్లో చిన్న 7 ఫీట్ లో అంతే. అంటే ఇన్ కేస్ ఆల్రెడీ డిజైన్ ఉన్న దానికి ఇట్లా కుందన్ వర్క్ చేయాలని అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఉంటుంది. నంది మీద కూర్చొని ఉంటాడు. అంటే అది శివుడి రూపంలో. అంటే ఈ మోడల్ ఇట్లా అని మీకు ఐడియా ఎవరైనా చేస్తారా? మీరే ఇట్లా అనుకొని చేస్తారా? ఇప్పుడు ఈ షేప్ ఇది అని చెప్పి ఎట్లా ఫిక్స్ చేస్తారు? దానికి మామూలుగా విగ్రహాలు రెడీ చేసేటప్పుడు ఉంటారు అన్నమాట మన కళాకారులు. వాళ్ళు మేము కూర్చొని ఏది పెడితే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి చర్చించి ఫైనల్ గా బయటకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు 14 ఫీట్ వినాయకుడిని అయితే మన కుందన్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ ఎంత నీట్ గా ఉన్నాయో చూడొచ్చు. నెంబర్ ఆఫ్ ఐడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరికన్నా కావాలి ఆర్డర్ చేయాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.
ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఇక్కడైతే ఉన్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకునేది ఉంటే సజెస్ట్ చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాము. అండ్ గణేష్ చతుర్థి వచ్చేంత వరకు మేము ఇలాంటి వెరైటీ ఆఫ్ వినాయకుడిని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము. మీరు కంటెంట్ మిస్ కాకుండా ఉండాలని అంటే ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.